శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గురుగారు, ఇంట్లో శంఖం ఉండొచ్చా? ఉండద్దా? అని ఒక సందేహం ఉంటుంది కదా గురుగారు. అసలు ఉండొచ్చా? శంఖం ఉండడానికి ఏం అభ్యంతరం లేదమ్మా. హ్మ్. శంఖంలో లోపల ఇటువైపు నుంచి ఇటు తిరిగేటటువంటి శంఖం ఒకటి ఉంటుంది, ఇటు తిరిగే శంఖం ఒకటి ఉంటుంది. హ్మ్. దక్షిణ దిక్కుగా తిరిగేటటువంటి శంఖాన్ని దక్షిణావర్త శంఖము అని అంటారు. ఆహా! ఓకే. భగవంతుడితో సమానం అని మనం దాన్ని భావన చేస్తూ ఉంటాం. హ్మ్. దేవాలయాల్లో శంఖాలు ఉంటాయి కదా. హ్మ్. వెంకటేశ్వర స్వామికి కూడా మనం వాళ్ళు టీవీల్లో చూపిస్తూ ఉంటారు కదా, అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు హ్మ్. హ్మ్. ఆ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఇంత వారినటువంటి శంఖం ఒకటి ఉంటుంది. దాంతో ఇలా పాలు తీసుకొని ఆయన నెత్తిన ఇట్లా పోస్తూ ఉంటారు. అది దక్షిణావర్త శంఖం. హుహు. అది వెండిది. ఓకే. వెండితో మనం తయారు చేసుకున్నటువంటిది. హుహు. ఇదే దక్షిణావర్త శంఖాలు మనకి అక్కడ దొరుకుతాయి, రామేశ్వరం దగ్గర దొరుకుతాయి, సముద్రం ఒడ్డున దొరుకుతాయి. హుహు. తెచ్చి పెట్టుకుంటారు. అవి వాటిని దేవతా స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా భావన చేసి ఇంట్లో దాన్ని పూజా మందిరంలో పెట్టుకోవటం అనేది జరుగుతుంది. హ్మ్. అలాగే మామూలు శంఖాలు కనుక అయినట్లయితే ఇది ఈ జంగందేవరలు, హ్మ్. వీళ్ళు సన్యాసులు కొంతమంది వాకిట్లో అడుక్కోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ ఆ శంఖం తీసిన బూ అని ఊరుతూ ఉంటారు. అవి మామూలు శంఖాలు. ఓకే. ఆ శంఖాలను మనం ఊదొచ్చు, మనం ఊదిన శంఖం మోగుతుంది. హుహు. ఇప్పుడు వీళ్ళు భారత యుద్ధంలో వీళ్ళంతా కూడా శంఖాన్ని పూరించారు అని చెప్పేసి అంటాడు. హుహు. శ్రీకృష్ణుడు పాంచజన్యము, అర్జునుడు దేవదత్తం, ఇట్లాంటివో శంఖాల పేర్లు కూడా చెప్తారు వాళ్ళు. హ్మ్. ఆ శంఖం నుంచి వచ్చే నాదం ఇది అని ఆ శంఖ శబ్దం వినంగానే వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు. హ్మ్. అవన్నీ కూడా దక్షిణావర్త శంఖాలు ఎక్కువగా. ఓకే. అవి ప్రత్యేకమైన దేవతలు వాళ్ళకి ఇచ్చినటువంటి శంఖాలు కదా అవి. హ్మ్. అవి చాలా పరమ పవిత్రమైనటువంటి శంఖాలు. అయితే ఈ శంఖాల్లో మనం ఏం చేస్తాం ఇంట్లో శంఖం పెట్టుకుని, అది మనకు మెయిన్ ప్రశ్న. హ్మ్. భగవంతుడికి అర్చన చేయటం కోసం ఈ శంఖాన్ని వాడతాం. హ్మ్. అర్చన చేయడం కోసం వాడతాం. అర్చన చేయటం అంటే ఏమిటి చేస్తాం మనం హ్మ్. అంటే, దేవుడికి అభిషేకం చేయాలనుకో, హ్మ్. అభిషేకం చేయాలంటే ఎలా చేస్తాం? హ్మ్. సామాన్యంగా ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కదా. హ్మ్. ఈశ్వరుడికి అభిషేకం చేయాలి అంటే పైన ఒక ధారాపాత్ర కడతాం. హ్మ్. ఓ పాత్ర కడతాం పైన, దాని పైన తాళ్ళేసి కడతాం. అవునవును. కట్టి దానికి మధ్యలో చిల్లు ఒకటి ఉంటుంది. అవును. ఆ పాత్ర నిండా నీళ్లు పోస్తాం. హ్మ్. ఈ చిల్లీలో నుంచి ఆ నీళ్లు శివలింగం మీద అలా పడుతూ ఉంటాయి. హ్మ్. అది మనం చేసేటటువంటిది. హ్మ్. అయితే ఇక్కడ ఆ నీళ్లు పడుతూ ఉంటాయి, అది అలా జరుగుతూ ఉంటుంది. హ్మ్. మనం మధ్య మధ్యలో పాలు, మిగిలినటువంటి పంచామృతాలు ఇవన్నీ కూడా శివుడికి అభిషేకం చేస్తాం మనం. హ్మ్. ఈ అభిషేకం చేసేటప్పుడు దాన్ని దక్షిణావర్త శంఖం పక్కన ఉంటుంది, ఆ శంఖంతో తీసి అభిషేకం చేస్తాం. ఓకే. హ్మ్. అవన్నీ కూడా శంఖంతో అభిషేకం. ఇది ఒక శివాలయంలోనే కాదు, హ్మ్. ఈ అభిషేకాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ ప్రతి చోట కూడా ఈ దక్షిణావర్త శంఖాన్ని వాళ్ళు వెండితో తయారు చేసుకుంటారు. హుహు. ఎందుకంటే మరి రెగ్యులర్గా దాన్ని వాడుతూ ఉండాలి. పైన పెడుతూ ఉంటాం, కింద పెడుతూ ఉంటాం, 4 సార్లు ముట్టుకుంటూ ఉంటాం. హ్మ్. అది సహజమైనటువంటి శంఖం అయితే పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఓహ్! అందుకని వెండితో తయారు చేస్తారు కొన్ని చోట్ల. హ్మ్. కొన్ని చోట్ల వచ్చేప్పటికి ఆ శంఖం పెద్దదైనటువంటి శంఖం ఒకటి పట్టుకొస్తారు. ఇంతవారు శంఖం పట్టుకొచ్చి ఇటు అంటే మొదట చివర రెండింటిలో కూడా వెండి తాపడం చేయిస్తారు. ఆహా! అంటే వాడకం ఇక్కడే కదా ఎక్కువ ఉండేది, హ్మ్. పగిలిపోయేది అక్కడే. అందుకని పగలకుండా దాని దగ్గర వెండి తాపడం చేసి వెండి రేకు దాని మీద కప్పేస్తారు. ఓకే. ఆ వెండి రేకు ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఇట్లాంటి చోట్ల ఆ వెండి రేకులు వేసినటువంటి శంఖాలే ఉంటాయి. హ్మ్. అయితే జాగ్రత్తగా చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర వెండితో చేయించినటువంటి శంఖాలు కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. అవి అప్పుడప్పుడు మనకు యూట్యూబ్లో వాళ్ళ పంపించేవంటి దీంట్లో వీడియోలో కనిపిస్తూనే ఉంటాయి. హ్మ్. ఆ శంఖంతోనే వాళ్ళు స్వామివారికి అభిషేకం అనేది చేస్తారు. హ్మ్. ఇలా స్వామివారికి అభిషేకం చేయటం కోసము హ్మ్. వివిధ రకాలైనటువంటి ఈ రసాలు, పళ్ళ రసాలు కానీ, పాలు కానీ, పెరుగు కానీ పోస్తాం కదా, అవన్నీ కూడా ఈ దక్షిణావర్త శంఖంతో మనం ఆ స్వామివారిని ఎత్తున పోయటం అనేది జరుగుతుంది. దాన్ని పరమ పవిత్రంగా చూస్తాం. హ్మ్. దాన్ని కూడా భగవత్ సమానంగా ముందర దానికి కూడా పంచపూజలు చేస్తాం రోజును. శంఖంకి. అయ్యో, హ్మ్. భగవంతు ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఒక అర్చన చేస్తున్నాము అంటే హ్మ్. అక్కడ దేవుణ్ణి పెట్టినటువంటి పీఠాన్ని పూజ చేస్తాం.
గంటకి కూడా చేస్తారు కదా గురుగారు? పీఠానికి పూజ చేస్తాం ముందు, ఆ మ్. పెట్టిన వేసినటువంటి పీటకి. ఉమ్, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గంటకి పూజ చేస్తాం, శంఖానికి పూజ చేస్తాం, ఉమ్, అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నింటికి పూజ చేస్తాం. అంటే అన్నీ కూడా పవిత్రమైనటువంటిదే. ఉమ్, ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే మనం జపం చేసే మాల ఉంది, జపమాల. ఉమ్, ఈ జపమాలకు కూడా మనం పూజ చేస్తాం. ఓకే. జపమాలకు పూజ చేసి దాన్ని నివేదన చేసి ఉమ్, దాన్ని ఒక డబ్బాలో పెట్టి జాగ్రత్తగా మూత పెట్టి దేవుడు పక్కన పెడతాం మనం. ఉమ్, మళ్ళీ జపం చేయాలన్నప్పుడు ఉమ్, దాన్ని బయటికి తీసి ఈ పంచపూజలు చేసి అప్పుడు ఆ మాలతో జపం చేయటం అనేది జరుగుతుంది. ఉమ్, దాన్ని మరి మనం జపం చేసేది కదా, ఉమ్. పరమ పవిత్రంగా చూడాలి కదా. అవునవును గురుగారు. ఎలాగా అంటే మనం చదువుకుంటున్నాం, ఉమ్, పుస్తకాన్ని మనం కాళ్ళతో తొక్కం. అవునవును. ఒక పేపర్ కింద పడింది, పొరపాటున పేపర్ని మనం తొక్కాం, చెత్త కాగితమే కాదని లేదు, ఉమ్, పేపర్ని మన కాలికి తగిలింది, వెంటనే మనం ఆ పేపర్ని తీసుకుని కళ్ళకు అద్దుకుని దాన్ని, అది పనికిరాదు కాబట్టి డస్ట్బిన్లో పడేస్తాం. అవునవును. మనం వాడుకోవడానికి ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైనా మనకు ఉపయోగించే ఉంటే అంత పవిత్రంగానూ చూస్తాం మనం. ఉమ్, ఇక్కడ కూడా అంతే. ఉమ్, ఈ శంఖాన్ని కూడా వాళ్ళు ప్రతిరోజు వీటన్నింటికీ, శంఖము, చక్రము, గంట, వీటన్నింటికీ కూడా పంచపూజలు చేసి వాటి నివేదనలు చేసి పరమ పవిత్రంగా. ఉమ్, అసలు వీళ్ళు తిరుపతిలో అయితే వీళ్ళ లోపలికి వచ్చేసరికి అవన్నీ కూడా శుభ్రం చేయబడి ఉంటాయి. ఉమ్. అవన్నీ తోమాల్సినవి ఏమన్నా ఉంటే వాళ్ళు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉంటుంది కదా అక్కడ. అవునవును గురుగారు. మొత్తం డివిజన్ ఉంటది దేని ఉంటాయి దానికి. కదా. ఉమ్, ఎవరి డ్యూటీలు వాళ్ళవే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి అవన్నీ కూడా సిద్ధంగా పెట్టవలసిన బాధ్యత వాళ్ళది. ఉమ్, అవి 2 చోట్ల ఉంటాయా, 3 చోట్ల ఉంటాయా, వాళ్ళ యొక్క ఉమ్, అడ్మినిస్ట్రేషన్ సౌలభ్యం అది. అవును. కాబట్టి అవన్నీ వాళ్ళకి రెడీగా పెట్టేస్తారు, వీటితో మీరు చేయాలి. ఉమ్, వాటికి పూజ చేసి వెళ్ళేవాళ్ళు పూజ చేసి వెళ్ళిపోతారు, ఓకే. ఆ డ్యూటీ వేరే వాళ్ళది, వీళ్ళే చేయరు. ఉమ్, ఉమ్, ఏంటి అక్కడ ఆ పూజార్లో కూడా లెవెల్స్ ఉంటాయి కదా. అవునవును. ఆ శంఖ చక్రాలకు పూజ చేసి వెళ్ళేవాళ్ళు అవి ఆ పూజలు చేసి వాటి నివేదనలు పెట్టి దాన్ని రెడీగా అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. ఉమ్, అప్పుడు ఈ అర్చకులు, పెద్ద అర్చకులు వచ్చి దాంతో ఈ అభిషేకాలు అవి వాళ్ళు చేసుకుంటారు. ఉమ్, ఇట్లా దేనికది అవి చేయబడి ఉంటాయి. ఓకే. ఆ దీంట్లో ఈ శంఖం కూడా, ఈ దక్షిణావర్తి శంఖం కూడా ఇందాకే చెప్పుకున్నాం కదా, అది పరమ పవిత్రమైనటువంటిది. ఉమ్, అందులో నుంచి అసలు నీళ్లు పోసాము అంటే సాక్షాత్తు గంగోదకం కన్నా కూడా చాలా పవిత్రమైనటువంటిది. ఓకే. ఉమ్, అంత పవిత్రత ఉంది కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. దక్షిణావర్తి శంఖం అంటే ఇవి చాలా చోట్ల కొంచెం ఆ డబ్బులు ఉన్నాయి పర్వాలేదు దేవాలయానికి అన్నటువంటి ప్రతి చోట కూడా ఈ వెండితో ఈ శంఖాలు తయారు చేసుకోవటం అనేది జరిగింది. ఉన్నాయి ఓకే. దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఇందాక చెప్పినట్టుగా మామూలు శంఖానికి అటు ఇటు పొన్నులు వేసి పెట్టారు. అవునవును. ఇంకా కొన్ని చోట్ల అయితే అసలు అవి ఉండవు అని చెప్పేసి వెండివే తయారు చేసుకోవడం జరిగింది. ఉమ్. ఇవన్నీ పూజలో వాడతారు. ఇప్పుడు 2 రకాల శంఖాలు ఉంటాయి అన్నారు కదా ఉమ్. గురుగారు. ఆ 2 రకాలవి కూడా ఇంట్లో పెట్టుకున్నప్పుడు, పూజ గదిలో పెట్టుకున్నప్పుడు ఈ వాటికి పూజలు, నియమాలు ఈ ఇవన్నీ మొట్టమొదటి ఉంటాయా? రకమైనటువంటి శంఖాన్ని పెద్దగా ఎవరు పెట్టుకోరు, అది గవ్వలతో సమానం. అచ్చా, ఓకే. ఈ దక్షిణావర్తి అవి ఫ్రీగా పెట్టుకున్నప్పుడు దొరుకుతాయి. మన సముద్రం ఉంటుంది గవ్వలు ఎట్లా దొరుకుతాయో మామూలు అంతే. శంఖాలు అట్లాగే దొరుకుతాయి. ఓకే. అది పెద్దదే ఉండదు, 5 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తాడు వాడు. ఓకే. ఓకే. ఈ రెండో రకమైనటువంటి శంఖమే దక్షిణావృతం, ఇది తక్కువ దొరుకుతుంది, ఓకే. అవైలబిలిటీ ఉండదు. ఉమ్, అందుకని ఇది చాలా జాగ్రత్తగా ఉంటుంది. అక్కడ అది కూడా మా వాళ్ళు తీసుకొచ్చారు, 100 రూపాయలు ఇస్తే ఇచ్చాడు అని చెప్పేసి పట్టుకొచ్చారు. 3 అంగుళాల పొడవు ఉన్నటువంటిది ఒక శంఖం దక్షిణావృతం. ఉమ్, అది అవి కూడా దొరుకుతాయి. అక్కడికి పోతే ఆ రామేశ్వరం దగ్గరికి పోతే ఉమ్, అక్కడ మనకే దొరకచ్చు, వాళ్ళెవరో ఒక్కర్లా అసలు. ఉమ్, లేదా వాడికి 100 రూపాయలు ఇచ్చి మనం కొనుక్కోవచ్చు, ఓకే. అక్కడ బాగానే దొరుకుతాయి. గురుగారు, ఇప్పుడు ఈ దక్షిణావర్త శంఖం ఏదైతే ఉందో అది ఇంట్లో పెట్టుకోవచ్చు, అయితే పూజ గదిలో మరి పెట్టుకోవచ్చు. ప్రజలు పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు నియమాలు కఠినంగా ఉంటాయి. దాన్ని అలా కఠినంగా నియమాలు అనేది ఉండదు. ఇప్పుడు పూజా నాకు విధానం ఎలా చెప్తాను, ఉంటుంది? నేను చెప్తాను. నా దగ్గర ఉన్నటువంటి దాంట్లో మామూలుగా ఆ రామేశ్వరం దగ్గర దొరికినటువంటి శంఖం ఉంది, దక్షిణావృతం ఉంది. అయితే దాంతో అభిషేకం చేయటం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఓకే. అది పొరపాటున చేదారితే పగిలిపోతుంది, అసలు చాలా చిన్న శంఖం, ఎన్ని నీళ్లు పడుతుంది అది, ఇవన్నీ కష్టం అనిపించేది. అందుకని నేనేం చేశాను, వెండితో శంఖం చేయించేసుకున్నాను. ఇది దక్షిణావృతం వెండితో చేయించాను. ఓకే. సో ఇప్పుడు ఆ వెండి శంఖం అయితే మనకి ఇబ్బంది లేదు. అవును. నేను నీళ్ళు ఇట్లా ముందుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు ఎడతాయి లోపలికి, నేను దేవుడిని ఎత్తుని పోసేయడానికి వీలుంటుంది. అలా పెట్టేసుకున్నాం. దాన్ని మనం
నియమాలు నిష్టలు ఏమన్నా ఉన్నాయా, మిగిలినటువంటి దేవతా విగ్రహాలను ఎంత జాగ్రత్తగా అయితే చూస్తామో అంత జాగ్రత్తగానే వీటిని కూడా చూస్తాం. ఓకే. ఓకే. వాటిని కూడా ప్రతిరోజు దానికి కూడా గంధము కుంకుమ పెట్టి దానికి కూడా అగరత్తులు ఎట్లా వెలిగిస్తాం కదా, వెలిగించి నివేదన పెట్టడం అనేది జరుగుతుంది. చెప్పాను కదా, మొత్తం మనం ఇలాంటివి చాలా భగవత్ స్వరూపంగానే వాటిని మనం భావించడం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఎటువంటి నియమాలు పూజలు చేయాలంటే సాధారణంగా వేరే దేవతల ఫొటోస్కి ఎలా చేస్తున్నామో దీనికి కూడా అంతే చేస్తాం. శుభ్రంగా పెట్టుకోవచ్చు. ఓకే గురుగారు. గురుగారు ఇంకొక విషయం, ఇప్పుడు శంఖం లిటరల్గా రిపీట్. గురుగారు ఇంకొక విషయం, మనం శంఖంని దేవతా స్వరూపంగానే భావిస్తున్నాం ఇక్కడ. ఎందుకు శంఖంకి అంత ప్రాముఖ్యత వచ్చింది మన పురాణాల్లో సంప్రదాయాల్లో? దక్షిణావృతం అనేది అసలు ఎక్కడ దొరకదు, తక్కువ దొరుకుతుంది. అలా ఎప్పుడైనా సరే మన స్కెర్సిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది కదా, ఆటోమేటిక్గా ఇక్కడ అంతే వాల్యూ పెరుగుతుంది. తర్వాత ఎప్పుడు కూడా మనకి ఇటువైపు నుంచి ఉన్నదే కానీ ఇటువైపు నుంచి అంతే దక్షిణావృతం అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఇది భగవత్ స్వరూపంగా చెప్పబడుతుంది. ఇప్పుడు మీకు ఒక్క మాట ఏమంటే, ఇక్కడ శివపార్వతుల యొక్క విగ్రహాలు ఉంటాయి, అవును కదా. అలా ఉన్నప్పుడు శివుడు ఇలా కింద కాలు పెట్టి, కుడికాలు కింద పెట్టి ఎడంకాలు పైన వేసుకుని ఇలా కూర్చుని ఉంటాడు. ఎక్కడైనా చూడండి ఇలాగే కూర్చుని ఉంటాడు. అదే అమ్మవారి దగ్గరికి వచ్చేప్పటికి ఆవిడ ఇలా కూర్చుని ఉంటుంది. తేడా తెలిసిందా నీకు? ఏం తెలిసింది? కాలు చేంజ్, ఎడంకాలు కింద పెట్టి కుడికాలు పైన పెట్టుకుంది. అమ్మవారు ఇలా కూర్చుంటుంది, ఎడంకాలు కింద పెడుతుంది. శివుడు కుడికాలు కింద పెట్టాడు. అంటే శివశక్తులు ఒకళ్ళు కుడికాలు పెడితే రెండో వాళ్ళు ఎడంకాలు పెట్టారు. అలా ఉన్నటువంటి బొమ్మలే ఉంటాయి. సామాన్యంగా అమ్మవారు అలాగే ఉంటుంది. అమ్మవారు ఎడంకాలు కింద పెడుతుంది అన్నాం. ఒకవేళ అమ్మవారు కుడికాలు కింద పెట్టినటువంటి ఫోటోలు కావాలి అంటే దొరకవు, మనకి ఉండవు, సామాన్యంగా ఉండవు. అలాంటివి ఏమన్నా ఎక్కడో ఒక చోట ఉంది. అయితే దీనికి ఇలాంటివి ఏమన్నా ఉండాలి అంటే అమ్మవారు కుడికాలు కింద పెట్టినటువంటి ఫోటో కనుక అలా పెట్టుకున్నట్లయితే మనకి అది చాలా శుభప్రదము, లక్ష్మీప్రదము అని చెప్తాడు. అందుకని విగ్రహాలు తయారు చేసుకున్నప్పుడు మనం పర్టికులర్గా అమ్మవారి యొక్క కుడికాలు కిందకు ఉండాలయ్యా, ఎడంకాలు ఇట్లా పైకి ఉండాలి, ఇట్లా మనం అడుగుతాం. ఆ తయారు చేసేవాడిని, విగ్రహం తయారు చేసేవాడిని మనం అడుగుతాం. అడిగి మనకు కావాల్సినటువంటి దీంట్లో మనం చేసుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా ఈ దక్షిణావృత శంఖము అయితే అపురూపమైనటువంటివి కదా ఇవి, భగవత్ స్వరూపం అని ఒక మాట వచ్చేసింది దానికి. మరి అలాంటి శ్లోకాలు ఇప్పుడు ఇవి ఆ రామేశ్వరంలో బాగా దొరుకుతాయి అని చెప్పాను కదా, అక్కడ విపరీతంగా దొరుకుతాయి. దొరికినంత మాత్రం చేత ఇదేం కాదుగా, అది ప్రశస్. గురుగారు ఇప్పుడు పూజలకి వీటన్నిటికీ మనం శంఖం వాడతాం కదా, అలాగే ఎవరైనా పోయినప్పుడు కూడా శంఖం ఉద్దరడం జరుగుతుంది? వాడతారు. అంటే ఇప్పుడు ఎవరైనా పోయినప్పుడు తీసుకుపోతున్నప్పుడు మనకి ఈ బాజాలు కొట్టడం ఇట్లాంటివి కొన్ని చేస్తాం కదా. అంటే ఇక్కడ ఇలా జరిగింది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ బాడీని మేము తీసుకొస్తున్నాము, ఆ విషయం చెప్పడం కోసం అని చెప్పేసి 10 మందికి తెలియజేయడం కోసం అని మనం వాళ్ళు ఏదో ఆ మేళం వాయిస్తారు. ఆ మేళం వాయించడం మనకి ఎలా తెలుస్తుంది? ఆ మేళం వింటే మనకు తెలుస్తుంది. అది శుభకార్యానికి వాయించే మేళమా, అశుభానికి వాయించే మేళమా మనకి తెలుస్తుంది. వాళ్ళు కొట్టేవంటి ఆ డప్పులు ఇవి ఎవరో పోయారు తీసుకుపోతుంటే వాయిస్తున్నటువంటివి అని తెలుస్తుంది. దాంట్లో ఒక పర్టికులర్ శక్తి ఉంది, అందరూ వాయించరు. ఇప్పుడు ఈ మేళాలు వాయించడం అనేది కూడా అది ఏదో కొంతమందికే సంప్రదాయం, అందరూ వాయించరు. అలాగే ఇప్పుడు ఈ శంఖం ఊదటము, ఈ శంఖాలు ఊదటం అనేది కూడా ఒక పర్టికులర్ వాళ్ళని ఏమంటారో ఒక వర్గం, అది ఒక కేటగిరీ, వాళ్ళకి బాగా అలవాటు, వాళ్ళు మాత్రమే చేస్తారు, అందరూ చేయరు పనులు. అప్పుడు అది ఊదేది కూడా అనౌన్స్మెంట్ మాదిరి అందరికి తెలియాలి అని, అంతే. అనౌన్స్మెంట్ పోయేదాకా ఈ శ్మశానాన్ని తీసుకెళ్లేదాకా ఈ మేళాలు వాయిస్తూ తీసుకుపోతాం. మన సంప్రదాయంలో గురుగారు మన సంప్రదాయంలో వస్తువుని మనం పాజిటివ్ గా ఇలాగా వాడుతూ ఉంటాం. అంటే మనిషి పుట్టినప్పుడు వాడతాం, పూజలకు వాడతాము, పోయినప్పుడు వాడతాం, కానీ వాడే పద్ధతుల్లో ఆ సంప్రదాయం ఆచారం అనేది తేడా. మన వాటిలో ఏమన్నా ఏదైనా ఒక కార్యక్రమం జరిగి షామియానా వేయించుకుంటాం, అంతే కదా. అవునా, శుభం జరిగినా వేయిస్తాం షామియానా, అశుభం జరిగినా వేయిస్తాం అదే షామియానా, అదే షామియానా మళ్ళీ. అవునవును, మరి ఓకే ఓకే, ఏదైనా అంతే. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు.